ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సందనోలపాడు నియోజకవర్గ కేంద్రం, సందనోలపాడు మండల కేంద్రం, గ్రామమైన సందనోలపాడులో సర్వే నెంబర్ 306లో మాదిగల మాన్యం 19 ఎకరాల భూమి ఉంది. సుమారు ఈ 19 ఎకరాల భూమిని కాలక్రమేణా ఈ దొంగ డాక్యుమెంట్లు పుట్టించి కొంతమంది అమాయకులను చేసి బెదిరించి ప్రలోభ పెట్టి సుమారు 17 ఎకరాల దాకా ఆ గ్రామానికి చెందిన కొంతమంది రెడ్లు, కమ్మ కులస్తులు కొంతమంది దాన్ని ఆక్రమించుకొని అమ్ముకున్నారు. ఈ కాలక్రమంలో కేవలం 3 మాత్రమే మిగిలేరు. ఒకరు ఎవరంటే బొమ్మల దేవసాయం, వంగాలపాటి పాపమ్మ, అట్లూరి రామయ్య. వీళ్ళ ముగ్గురికి 78 సెంట్లు చొప్పున ఆడ మాదిగ మాన్యం ఉంది. ఈ మాదిగ మాన్యం మీద ఆక్రమించడానికి వారు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎప్పటికప్పుడు వాళ్ళ తరఫున లాయర్లు కానివ్వండి, వాళ్ళ బంధువులు, వాళ్ళ సంఘాలు కొన్ని అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలో జనవరి 21వ తేదీ, అంతకుముందు కూడా 22వ సంవత్సరంలో అప్పుడు కలెక్టర్ గారికి ఈ భూమిని మాదిగ దక్కాలని చేస్తే అప్పుడు ఆర్డీఓ విశ్వేశ్వరరావు గారికి కలెక్టర్ గారు ఆదేశించారు దీని భూమి మీద రిపోర్ట్ ఇవ్వమని. ఆయన అప్పుడు సందనోలపాడు తహసీల్దార్కి పంపించారు. అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. తరువాత మాదిగల మాదిగలు పోలీసులు అడ్డుకుంటున్నారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో మరలా ఇటీవల ఈ కలెక్టర్ గారికి ఇచ్చేస్తే కలెక్టరు లక్ష్మీ ప్రసన్నకు ఫిబ్రవరి 28, 25 అంటే సంవత్సరం క్రితం ఆర్డీఓకి పంపించాడు. ఏంది ఈ భూమి సర్వే చేసి రిపోర్ట్ పంపించండి అని చెప్పి. కానీ సంవత్సరం అయినా కానీ ఒంగోలు ఆర్డీఓ రిపోర్ట్ ఇవ్వలేదు. మరలా ఈ సందనోలపాడు నియోజకవర్గంలో మళ్ళీ సందనోలపాడు మా ఎంఆర్ఓగా లక్ష్మీనారాయణ రెడ్డి అని ఒక రెడ్డి కులస్తుడు ఆడ ఎంఆర్ఓగా రావడం జరిగింది. ఈయన రిపోర్ట్ అడిగితే ఆ భూమి సర్వేకి అనుకూలంగా లేదని చెప్పి ఒక తప్పుడు రిపోర్టు కలెక్టరేట్కి ఇవ్వడం జరిగింది. పచ్చని భూమి అది, ఇదేమి అడవుల్లో భూమి కాదు, సముద్రంలో భూమి కాదు. ఇక నేత కొట్టి సర్వే చేయడానికి ఎంఆర్ఓ. కానీ అటువంటిది సర్వే చేయడం లేదని ఆయన ఇచ్చాడు. కానీ ఈ పరిస్థితుల్లో జనవరి 21వ తారీఖున సంగ్రామరెడ్డి, కోటిరెడ్డి, వాళ్ళ తమ్ముడు రవీంద్రారెడ్డి, వాళ్ళ ఇంట్లో మనుషులు మొత్తం కలిపి కూడా సుమారు ఒక 100 మంది దాకా ఒంగోలు నుంచి మనుషులను తీసుకెళ్ళి ఫ్లడ్ లైట్లు వేసి, పోలీస్ స్టేషన్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఫ్లడ్ లైట్లు వేసి మొత్తం టిప్పర్లు పెట్టి, జేసీబీలు పెట్టి ఆ భూమిని మొత్తాన్ని కూడా వీళ్ళు పంట వేసుకున్నారు మాదిగలు. ఈ పంటను ధ్వంసం చేసి వాళ్ళు ఆ భూమిని చుట్టూ ప్రహరీ ఫెన్సింగ్ వేసుకొని రేకులతోటి బోరింగ్ కూడా వేసుకున్నారు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకున్నారు. అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. బీహార్లో కూడా ఈ పరిస్థితి ఉండదు. అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసులు ఎవరు రాలేదు. మరల ఏదైనా తీసేయమంటే మళ్ళీ పోలీసులు వచ్చి స్వయంగా వాటికి తాళాలు వేసారు. తర్వాత మరలా వీళ్ళు వెళ్తే మీరు మమ్మల్ని ఏడుకుంటే మేము ఇసిరేస్తాం మీకు, మీరు మమ్మల్ని కాదని ఏం చేస్తారా? ఏ గవర్నమెంట్ అయినా మాదే, వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ అయినా తెలుగుదేశం గవర్నమెంట్ అయినా మాదే, మమ్మల్ని ఏం చేస్తారని వాళ్ళు బెదిరించారు. ఆడ సందనోలపాడు ఎస్ఐ అజయ్ బాబు, అదేవిధంగా వీళ్ళు పోతే అంతకు ముందు జూలైలో ఒకసారి ఇలాగ దౌర్జన్యం చేస్తే భూమిని ఆక్రమిస్తే మేమంతా వెళ్ళాము. మేము పెట్టిన కేసుని వీళ్ళు పెట్టిన మాదిగలు పెట్టిన లబ్ధిదారులు పెట్టిన భూమి హక్కుదారులు పెట్టిన కేసుని అరెస్ట్ చేయకుండా వీళ్ళ మీద కేసు అరెస్ట్ చేశాడు. ఎవరు? ఆయన ఎస్ఐ అజయ్ బాబు. ప్రత్యేకించి పోలీసులు కూడా వాళ్ళ దగ్గరుండి సందనోలపాడు పోలీసులు తలుపులేసి మాదిగలను బయటకు పంపించి మీరు ఉండటానికి లేదని. అంటే మాదిగల మాన్యంలో మాదిగలు ఉండటానికి లేదు, మాదిగలు రాకూడదు, ఇది రెడ్లకు ఇచ్చారని. ఇది మొన్న ఫిబ్రవరి 9 తారీఖున జిల్లా కలెక్టర్కి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. అంతకుముందు 17/2/20 తారీఖున జిల్లా ఎస్పీకి ఈ కేసు కట్టడం లేదు, మాదిగల మీద దాడి చేశారు, మాదిగ మనని ఆక్రమించుకున్నారని 17/2/25న జిల్లా ఎస్పీకి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ పోలీసు కేసు రిజిస్టర్ చేయటం లేదు. మీ మీద కేసు రిజిస్టర్ అని చెప్పి మరలా ఈ భూమిలో చేశారు. దీని అడిగితే వాళ్ళు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్టు నుంచి ఏం తెచ్చుకోలేదు. ఎస్ఐ డబ్బులు తీసుకొని లంచం తీసుకొని అతను అజయ్ బాబు రెడ్లకు అనుకూలంగా
ఈ భూమిలో ఉన్న మాదిగల మీద కేసు పెట్టడం జరిగింది. ఈ కేసును రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము మళ్ళీ ఇటీవల జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మరియు వారం తర్వాత మొన్న శుక్రవారం రోజు మన జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు ఫిర్యాదు చేస్తే రాజాబాబు గారు ఆ ఫిర్యాదు మొత్తాన్ని కూడా మన ఒంగోలు ఆర్టీఓ లక్ష్మణ ప్రసన్నని ఫ్యాక్చువల్ రిపోర్ట్ పంపించండి, దీని మీద నాకు చర్య తీసుకోవాలి అంటే మాదిగలకు సంబంధించి చొప్పున భూమి ఇవ్వాలి, కానీ ఆ 70 సెంట్ల భూమిని కూడా వాళ్ళు కబ్జా చేశారు. ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం అని చెప్పి మేము జిల్లా కలెక్టర్ రాజబాబుని ప్రశ్నించడం జరిగింది. దీని మీద జిల్లా కలెక్టర్ రాజబాబు గారు ఒంగోలు ఆర్డీఓకి విచారణ ఆదేశించారు. ఈ మొత్తం భూమి విషయంలో మాదిగల మాన్య విషయం భూమిలో ఈ దురాక్రమణ చేసిన దుంప కోటిరెడ్డి, సంగ్రామరెడ్డి, రవీందర్ రెడ్డి వాళ్ళ బంధువులు వాళ్ళ ముఠాంధ్రం మీద కూడా SC యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసు కట్టాలని జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆ భూమిలో స్టే విధించి ఆ భూమిని మాదికలకి ఎవరైతే హక్కుదారులు ఉండాలో వాళ్ళ మాదికలకి స్వాధీనం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అటు నియోజకవర్గం సంతనూతలపాడు మండలం సర్వే నంబర్ 306 ఇది మాదిగ మాన్యం కాబ్లర్ ల్యాండ్ అంటారు దీన్ని. ఈరోజు దీనికి సంబంధించిన RTA వేసిన ఇది కాబ్లర్ ల్యాండే ఉంటుంది. కానీ దీన్ని అన్యాక్రాంతంగా కొంతమంది హక్కుదారులు, చట్టందారులు, అధికారులను అడ్డుపెట్టుకొని 2 భాగాలుగా చేసి 19 ఎకరాల 15 గుంటల్ని సెంట్లని 2 భాగాలుగా చేసి అనేక రకమైన చీలికలు చేసి దీన్ని అన్యాక్రాంతంగా రకరకాల కుటుంబాలకు వాటికి మాదిగలకు కాకుండా చేసి ఇచ్చారు. దీంట్లో మిగిలిన వాళ్ళు 306/1లో ఒక 3 కుటుంబాలు 2021 నుంచి బలంగా పోరాడుతున్నాయి. ఈ పోరాటంలో భాగంగా RTI ఫైలింగ్ చేస్తే ఈ రోజు కూడా 300/6/1 కానీ 306 కానీ అది మాదిగల ల్యాండే ఉంటుంది. కానీ పేపర్లు చూస్తే అన్ని ట్రాన్స్ఫర్లు అయింటాయి, అన్ని డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లు పెట్టుకున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చేసి అనేక రకమైన డాక్యుమెంట్లు కొత్తవి సృష్టించి వీళ్ళ దగ్గర నుంచి అన్యాక్రాంతంగా, మాదిగల దగ్గర నుంచి అన్యాక్రాంతంగా తీసుకున్న ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా మన దగ్గర ఉంది. మరీ ముఖ్యంగా ఒక మాదిగల ల్యాండు, ఒక అసైన్డ్ ల్యాండు POT యాక్ట్ ప్రకారంగా ఒక MRO చేయాల్సిన మినిమం బేసిక్ కామన్ నీడ్, అది ఎవరి ల్యాండు, ఏ కారణం చేత ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుందనే ఆలోచన కూడా లేకుండా అన్యాక్రాంతంగా అన్ని ఇతర మతస్థులకి అన్ని దాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. చేసిన ప్రతి ట్రాన్స్ఫర్లో కూడా మాదిగల ల్యాండ్ ఏదైతే ఉందో 1929 నుంచి వాళ్ళు ఇచ్చిన లీజ్ డాక్యుమెంట్ నుంచి ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్లో కూడా వీళ్ళకు ఉందే 78 సెంట్లు అంటే వాళ్ళు రాయించుకునే 80 సెంట్లు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారంగా ఏ రకంగా చూసినా కానీ ఎంత ప్రాపర్టీ ఉందో అంతే ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం, లేదా తక్కువ చేయగలుగుతాం. అన్నీ ఫేక్ డాక్యుమెంట్లు, హద్దులు ఉండవు. ప్రతి డాక్యుమెంట్కి దొంగ డాక్యుమెంట్, దొంగ వేలు ముద్రలు, దొంగ సంతకాలు. దీన్ని అలౌ చేశారు, సబ్ రిజిస్ట్రార్ కూడా అలౌ చేశారు వితౌట్ ఎనీ ఎవిడెన్స్లు లేకుండా. MRO గారు అలౌ చేశారు. ఈరోజు ప్రతి దాంట్లో కూడా డాక్యుమెంట్ చూస్తే దుంపా సంగ్రామరెడ్డి, దుంపా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ పేర్లే వస్తాయి. ఇది ఏ విధంగా సాధ్యమవుద్ది? ప్రతి డాక్యుమెంట్ కూడా MRO దగ్గర నుంచి, RDO దగ్గర నుంచి, కలెక్టర్ గారి దగ్గరికి ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అవుతుంది, అసైన్ ల్యాండ్స్ అనేది చాలా క్లియర్గా యాక్టే చెప్తుంది. యాక్ట్ని కూడా పూర్తిగా వక్రీకరించారు. దీన్ని ఏ రకంగా చూసినా కానీ ఈ చల్లని డాక్యుమెంట్లు పెట్టుకొని ఈరోజు వాళ్ళు జులుం చలాయిస్తున్నారు. రీసెంట్గా మాదిగల ల్యాండ్ అర్ధరాత్రి ఎవరూ లేని నిర్మానుషంలో పుటావుటిన వేల మందితో వచ్చి ఇబ్బందికి గురి చేసి దాన్ని ఆక్రమించుకున్నారు. దాని చుట్టూ ప్రహరీలు కట్టేశారు. పోలీస్ స్టేషన్ కోతవేట దూరంలోనే ఉంటుంది పోలీస్ స్టేషన్. పోలీసులు కూడా రెస్పాండ్ కాదు. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా రెస్పాండ్ కాదు. అప్లికేషన్స్ ఇస్తే టేకప్ చేయరు. ప్రతి RTI ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. రీసెంట్గా కలెక్టర్కి పెట్టిన ప్రతి డాక్యుమెంట్లో కూడా ఎక్స్ప్లెనేషన్ చేశాము. ఇప్పుడు
తీవ్రంగా కోరుకుంటుంది ఏంటంటే ఎంఆర్ఓ గారికి రైట్ ఉంది, కలెక్టర్ గారి ఆదేశంతో ఎంఆర్ఓ గారి రైటు ఆ ల్యాండ్స్ మళ్ళీ రిటర్న్ తీసుకొని ఎవరైతే హక్కుదారులు ఇప్పుడు పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రకారంగా వాళ్ళ ఎల్ఆర్ఎస్ ప్రకారంగా వాళ్ళకి ఇప్పించాలని కోరుకుంటున్నాను. మీ పేరు? చక్రవర్తి.